షిరిడి సాయిబాబా గురించి ఈ అధ్యాయం ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. భగవంతుడు అన్ని జీవులను సృష్టించాడు కాబట్టి ఆయన అందరికీ తండ్రి. మన శరీరాన్ని, ఆహారాన్ని, జీవనాన్ని ఇచ్చాడు కాబట్టి తల్లి కూడా ఆయనే. వేదాలు, శాస్త్రాల ద్వారా మంచి మార్గం చూపిస్తాడు కాబట్టి మిత్రుడు కూడా ఆయనే. సృష్టిని నడిపిస్తాడు కాబట్టి ఈశ్వరుడు. మహాత్ముల రూపంలో భూమిపైకి వచ్చి గురువుగా కూడా మారతాడు. అంటే జీవుల మేలు కోసం భగవంతుడు ఎన్నో రూపాల్లో సహాయం చేస్తుంటాడు. అలాంటి భగవంతుడి రూపమే సద్గురువు. అందుకే బాబాను ఆశ్రయించిన వారికి ఆయన కల్పవృక్షంలా, కామధేనువులా, చింతామణిలా అన్నీ ఇచ్చేవారు. అందుకే ఆయన జీవితం శ్రీ సాయి లీలామృతం అని అంటారు. ఒకసారి శ్యామబాబా చేతులు తుడుస్తుండగా బాబా ప్రేమగా అతని బుగ్గగిల్లారు. శ్యామ సరదాగా కోపం చూపించాడు. అప్పుడు బాబా, 72 జన్మల నుండి నేను నిన్ను కాపాడుతున్నాను. ఇప్పటి వరకు నిన్ను తాకలేదు, ఇప్పుడు గిల్లగానే కోపపడుతున్నావా అన్నారు. అప్పుడు శ్యామ, మాకు ప్రేమతో చూసే దేవుడే కావాలి, నీపై నాకు పూర్ణ విశ్వాసం కలిగేలా ఆశీర్వదించండి అన్నాడు. బాబా, అందుకే నేను వచ్చాను అన్నారు. కొంతకాలానికి శ్యామను ఒక పాము కాటేసింది. విషం వేగంగా శరీరంలోకి వెళ్తోంది. అందరూ అతన్ని దేవాలయానికి తీసుకెళ్దామని అనగా అతడు నేరుగా బాబా వద్దకే పరుగెత్తాడు. మసీదు మెట్లు ఎక్కుతుండగా బాబా ఒక్కసారిగా కోపంగా, పైకి ఎక్కవద్దు, దిగిపో అని గట్టిగా అరిచారు. శ్యామ భయపడ్డాడు. కానీ వెంటనే బాబా ప్రేమగా, భయపడకు, ఈ ఫకీరు నిన్ను కాపాడుతాడు అన్నారు. వెంటనే విష ప్రభావం తగ్గిపోయింది. నిజానికి బాబా కోపంగా తిట్టింది శ్యామను కాదు, అతని శరీరంలో పైకి ఎక్కుతున్న విషాన్నే. ఒక మహిళ అయిన మాలంబాయికి క్షయవ్యాధి వచ్చింది. ఎన్నో చికిత్సలు చేసినా ప్రయోజనం లేక ఆమె షిరిడీకి వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి, దుప్పటి మీద మాత్రమే పడుకో, నీళ్లు మాత్రమే తాగు అన్నారు. వారం రోజుల తర్వాత ఆమె చనిపోయింది అనుకున్నారు. కానీ అదే రోజు ఉదయం బాబా అసహనంగా బయట తిరుగుతూ సట్కాతో కోపంగా మాట్లాడుతున్నారు. అంతలో మాలంబాయికి మళ్ళీ ప్రాణం వచ్చింది. ఆమె చెప్పింది, ఒక నల్లటి మనిషి నన్ను తీసుకెళ్తుంటే సాయి వచ్చి నన్ను అతని నుండి విడిపించారు. ఆమె ఎప్పుడు చావడని చూడకపోయినా అక్కడి దృశ్యాన్ని పూర్తిగా వివరించింది. అప్పుడు అందరికీ అర్థమైంది, బాబా బయట కోపంగా ప్రవర్తించింది నిజానికి ఆమె ప్రాణాన్ని కాపాడటానికే అని. డాక్టర్ పిల్లె అనే భక్తుడికి చాలా బాధ కలిగించే నారి కురుపు వచ్చింది. ఆ నొప్పి భరించలేక ఈ బాధను ఒకేసారి కాకుండా 10 జన్మల్లో అనుభవించేలా చేయండి అని బాబాకు చెప్పించాడు. అప్పుడు షిరిడి సాయిబాబా, 10 జన్మలు ఎందుకు, 10 రోజుల్లోనే పూర్తవుతుంది అన్నారు. తర్వాత అతన్ని పిలిపించి, దైవాన్ని శరణు పొంది ఓపికగా కర్మఫలాన్ని అనుభవించు, దేవుడు ఎలా కాపాడుతాడో చూడు అని చెప్పారు. మరుసటి రోజు బాబా, ఒక కాకి వచ్చి ఈ కురుపును పొడిస్తే బాధ తగ్గిపోతుంది అన్నారు. కొద్దిసేపటికి అక్కడ పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాళ్ళు త్రొక్కాడు. వెంటనే కురుపు పగిలి అందులోని పురుగులన్నీ బయటపడ్డాయి. తర్వాత పిల్లే కాకి ఎప్పుడు వస్తుంది అని అడిగితే బాబా నవ్వుతూ, అదిగో కాకి వచ్చి పనిచేసింది అన్నారు. ఎందుకంటే బాబా అబ్దుల్లాను సరదాగా కాకి అని పిలిచేవారు. కొద్ది రోజుల్లో పిల్లే పూర్తిగా కోలుకున్నాడు. ఒకసారి షిరిడీలో ప్లేగు వ్యాధి వ్యాపించడంతో అందరూ గ్రామం వదిలి వెళ్ళిపోతున్నారు. నందరాం మార్వాడి అనే భక్తుడికి కూడా జ్వరం, కళ్ళ ఎర్రబారడం రావడంతో భయపడ్డాడు. నేను ఊరు విడిచి వెళ్తాను అని బాబాను అడిగితే బాబా, నేను ఉన్నంత వరకు నీకు ప్రమాదం లేదు అన్నారు. వెంటనే అతనికి జ్వరం తగ్గిపోయింది. 1911లో ఒక వ్యాపారి తన కూతురిని బాబా వద్దకు తీసుకొచ్చాడు. ఆమె కాళ్ళు పనిచేయకుండా పోయాయి. బాబా ఆమెను ఆశీర్వదించి, కొన్ని రోజులు షిరిడీలో ఉండు అన్నారు. 3వ రోజు కల్లా ఆమె మళ్ళీ నడవసాగింది. అలాగే ఒక రైల్వే ఉద్యోగి భార్యకు వచ్చిన పక్షవాతాన్ని కూడా బాబా తగ్గించారు. ఒక వ్యక్తి తనపై మంత్రప్రయోగం జరిగిందని, అన్నం కూడా వెంట్రుకల్లా కనిపిస్తోందని బాధతో బాబాకు చెప్పుకున్నాడు. అప్పుడు బాబా, అల్లా అచ్చా కరేగా, దేవుడు మంచిగా చేస్తాడు అని ఆశీర్వదించారు. అంతటితో అతని బాధ తొలగిపోయింది. ఒకరోజు ఒక పేద మహిళ బాబాకు నమస్కరించింది. అప్పుడు బాబా, నీ ఇంటికి వస్తున్నాను, నీ భర్తకు చెప్పు, నన్ను తిరస్కరించవద్దు అన్నారు. ఆమెకు అర్థం కాలేదు. అదే సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్కి ఆ కుటుంబానికి సహాయం చేయాలనే భావన కలిగింది. అతను డబ్బు కవర్లో పెట్టి బాబాను అడిగాడు, ఇది పంపనా అని. బాబా వెంటనే పంపించు అన్నారు. ఆ డబ్బు అందుకున్న తర్వాత ఆ మహిళకు బాబా మాటల అర్థం తెలిసింది. అంటే భగవంతుడు మనకు సహాయం చేసే సమయంలో ఎవరినో ఒకరిని సాధనంగా ఉపయోగిస్తాడు అని.
మరొకసారి బాబా ఒక పేదవాడిని చూసి సరదాగా రా షాహుకార్ అంటే ధనవంతుడా అని పిలిచారు. కొన్నేళ్లలో నిజంగానే అతను కోటీశ్వరుడయ్యాడు. భగవంతుడు సర్వజీవులకు తండ్రి, తల్లి, మిత్రుడు, గురువు అన్నీ తానే అని ఈ అధ్యాయంలో చెబుతుంది. ఆయన సృష్టిని పోషిస్తూ మహనీయుల రూపంలో అవతరించి జీవులను రక్షిస్తాడు. సద్గురువు రూపంలో వచ్చినప్పుడు భక్తులకు కల్పవృక్షం కామధేనువులాగా మారుతాడు. అందుకే సాయి చరిత్రను లీలామృతం అంటారు. భూటికి జ్యోతిష్కుడు ప్రాణగండం ఉందన్నాడు. కానీ బాబా అది ఏమి చేస్తుందో చూద్దాం అన్నారు. ఆ రాత్రి పెద్ద పాము ఎదురైనా ఏమీ కాలేదు. మరొక భక్తుడికి కూడా ద్వారకామాయి పిల్లలను ఎవరూ ఏమీ చేయలేరు అన్నారు. తర్వాత అతని దగ్గర కూడా పెద్ద పాము పడుకున్నా హాని చేయలేదు. దీనివల్ల సద్గురువు కృప ముందు గ్రహబలం, ప్రమాదాలు అన్నీ చిన్నవేనని తెలుస్తుంది. టెండూల్కర్ కుమారుడికి జాతకంలో పరీక్షలో ఫెయిల్ అవుతాడని చెప్పారు. అతడు భయపడి పరీక్షకే వెళ్ళనన్నాడు. కానీ సాయి జాతకాలు పక్కన పెట్టి నన్ను నమ్ముకొని చదువు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్షలో పాస్ అయ్యాడు. దామోదర్ రాస్నేకు పిల్లలు పుట్టవని జ్యోతిష్కులు చెప్పినా సాయి ఆశీర్వాదంతో అతనికి సంతానం కలిగింది. దీనివల్ల సాయి చెప్పేది దైవకృప ముందు గ్రహబలం కూడా చిన్నదే. మార్తాండ్ అనే దర్జీ వానికి అనారోగ్యం వచ్చినప్పుడు సాయి అతడిని ఒక భక్తుడి ఇంటికి పంపారు. అక్కడికి చేరగానే బాబా నిన్ను పంపిస్తున్నానని నాకు కలలో చెప్పారు అని ఆ కుటుంబం అతన్ని ప్రేమగా చూసుకుంది. కొద్ది రోజుల్లో అతడు కోలుకున్నాడు. దీని ద్వారా సాయి తన భక్తుల కోసం ముందుగానే ఏర్పాటు చేసేవారని తెలుస్తుంది. ఒక అంధుడికి సాయి ఆశీర్వాదంతో చూపు వచ్చింది. మరొక అంధుడు సాయి దర్శనం నాకు కలగలేదు అని బాధపడితే అతనికి కొద్దిసేపు చూపు వచ్చి సాయిని చూసిన తర్వాత మళ్ళీ పోయింది. అంటే సాయి ఇచ్చే అనుభవం కేవలం శరీరానికి కాదు, ఆత్మకు ఆనందం ఇవ్వడానికి. బలరాం ధురంధర్ అనే భక్తుడితో సాయి మనిద్దరం 60 జన్మల నుండి కలిసి ఉన్నాం అన్నారు. తర్వాత చిలిం ఇచ్చి పీల్చమన్నారు. అతనికి అలవాటు లేకపోయినా పీల్చిన వెంటనే 6 సంవత్సరాలుగా ఉన్న ఉప్పసం తగ్గిపోయింది. దీని ద్వారా సాయి స్పర్శ, మాట, ప్రసాదం ఏ రూపంలోనైనా కృప పనిచేస్తుందని తెలుస్తుంది. బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి బ్రాహ్మణులు దొరకరని ఆందోళన పడగా వారే వస్తారు అన్నారు బాబా. నిజంగానే సరైన సమయంలో 2 పండితులు వచ్చి శ్రాద్ధాన్ని పూర్తి చేశారు. అంటే భక్తుడి అవసరాన్ని సాయి ముందుగానే తెలుసుకుని సరైన సమయంలో సరైన సహాయం అందించేవారు. ఠానే నుండి వచ్చిన ఒక వ్యక్తి తన కుమారుడు ఎన్నో సంవత్సరాలుగా కనిపించడం లేదని బాధతో సాయిబాబాను ఆశ్రయించాడు. బాబా అతనికి త్వరలోనే నీ కుమారుడిని కలుస్తావు అని ధైర్యం చెప్పారు. కానీ వెంటనే ఇంటికి పంపకుండా 2 రోజులు షిరిడీలోనే ఉంచారు. 3వ రోజు అతడు రైలులో తిరిగి వెళ్తుంటే ఠానే స్టేషన్లో ఎదురుగా వచ్చిన రైలులోంచి అతని కుమారుడు దిగాడు. ఇద్దరూ అనుకోకుండా అక్కడే కలుసుకున్నారు. దీనివల్ల సాయి చెప్పేది మనకు ఏది ఎప్పుడు జరగాలో మనకంటే గురువుకే బాగా తెలుసు. అందుకే సబూరి అంటే ఓపిక చాలా ముఖ్యం. ఒక మండే వేసవిలో ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక పడిపోయింది. సాయి దాని దగ్గరకు వెళ్ళి నీళ్లు చల్లి దాని చుట్టూ తిరిగారు. కొద్దిసేపటికి అది లేచి ఆనందంగా పరుగెత్తింది. అంటే సాయి కేవలం మనుషులనే కాదు, ప్రతి జీవిపై ప్రేమ చూపేవారు. ఆయన సన్నిధి జీవులకు ఆరోగ్యం, శాంతి ఇచ్చేది. 1917లో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని కుక్కలను కరిస్తూ తిరిగింది. గ్రామస్తులు దానిని చంపడానికి వెంబడించగా అది భయంతో వచ్చి సాయిబాబా వెనుక మసీదులో దాక్కుంది. ప్రజలు దానిని బయటకు పంపమంటే బాబా వారిని ఆపేశారు. ఆశ్చర్యంగా తర్వాత ఆ కుక్క ఎవరికీ హాని చేయలేదు. దీని ద్వారా సాయి ఆశ్రయం పొందిన వారిని అది మనిషి అయినా జంతువైనా కాపాడేవారని తెలుస్తుంది. ఒక యువకుడు మద్యం అలవాటు మానుకోలేక బాధపడుతున్నప్పుడు సాయి అతడిని వారం రోజులు షిరిడీలో ఉండమన్నారు. అంతే, అతనిలో ఆ కోరిక పూర్తిగా పోయింది. మరో భక్తుడు సంభారీకి కూడా త్రాగుడు మానేయి, లేకపోతే నీ కర్మకు నిన్ను వదిలేస్తాను అని హెచ్చరించారు. ఒకసారి అతని అధికారి బలవంతంగా మద్యం తాగమంటే సంభారే మనసులో సాయిని ప్రార్థించాడు. వెంటనే అక్కడ లైట్లు ఆరిపోయాయి. అతని పక్కవాడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు. కొద్దిసేపటికి లైట్లు మళ్ళీ వెలిగాయి. సంభారి తాగాడని అధికారి అనుకున్నాడు. ఇలా సాయి తన భక్తులను చెడు అలవాట్ల నుండి కూడా రక్షించేవారు. ఓం సాయిరామ్. మీ ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో మంచి విషయాలు మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పాను. కాబట్టి దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.